వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేడు మాజీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఆయనను వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్ నియమించిన తర్వాత తాను సూచించిన వారికి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 4 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి షరతు పెట్టారు. అయితే దీనికి వైసీపీ అధినాయకత్వం అంగీకరించకపోవడంతో ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక దీంతో ఆయన ఈ రోజు వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రాజీనామా సమర్పించిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో చర్చించి టీడీపీలో చేరే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే టీడీపీ నేతలతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఆయన టీడీపీ నుంచి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా బరిలో ఉంటారన్న టాక్ అయితే వినపడుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తూ ఉండటం వైసీపీకి షాక్ అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, ఇక మొత్తంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే కొన్ని షరతులు పెట్టారు. దానికి వైసీపీ అధినాయకత్వం అయితే అంగీకరించకపోవడంతో ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ప్రజెంట్ రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా కూడా స్పష్టమవుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళి. థ్యాంక్ యూ పద్మ. అయితే నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో రాజకీయాల్లో పెద్దారెడ్డిగా పిలుచుకునే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా వైసీపీకి రాజీనామా చేసే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇవాళ రాత్రికో రేపు ఉదయానికో ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆయన వెళ్తారు. వైసీపీకి రాజీనామా పత్రాన్ని కూడా అందించే అవకాశం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద ఒక కోలాహల వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా ఆయన నివాసానికి వస్తున్నారు. ఆయనతో పాటు ముఖ్యమైనటువంటి ఎవరైతే అనుచరులు ఉంటారో అనుచరగణంతో అంతా కూడా ఇప్పటికే సమావేశాన్ని వరుసగా కూడా ఏర్పాటు చేసుకొని చర్చోపచర్చలు కూడా నిర్వహిస్తున్నారు. ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను కూడా నిన్న ఉదయం తొలగించినటువంటి విషయంతో కూడా తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ అయితే ఉదయం నెల్లూరులోనే ఆయన నివాసానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరుకొని కొంతమంది ముఖ్య నేతలతో అయితే చర్చిస్తున్నారు. ఇవాళ రాత్రికి అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు నెల్లూరు పార్లమెంటు పరిధిలో అనేక మంది ముఖ్య నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఒక సమాచారం అయితే వస్తుంది. ముఖ్యంగా నెల్లూరు సిటీలో అయితే వైసీపీకి బిగ్ షాకే తగలబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి ఉన్నటువంటి ఎవరైతే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్కి అత్యంత సన్నిహితుడు బాబాయ్ వరుస అయ్యేటటువంటి రూప్ కుమార్ యాదవ్ కూడా తన అనుచరగణం అంటే దాదాపు 15 మంది కార్పొరేటర్లతో కలిసి వైసీపీకి రాజీనామా చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంట నడిచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకు సంబంధించి ఇటీవలే అంటే 2-3 రోజుల క్రితమే ఆయన కార్యాలయంలో అంటే జగనన్న భవన్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి కార్యాలయంలో ముఖ్యమైనటువంటి అనుచరులతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లుగా స్పష్టమవుతోంది. ఒక్క నెల్లూరు సిటీకే కాకుండా నెల్లూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా ముఖ్యమైన నేతలను వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకొచ్చేందుకు పెద్ద ప్రణాళికే సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయనతో పాటు ఇటీవలే జనసేన నుంచి ఇటు వైసీపీలోకి వచ్చినటువంటి కేతంరెడ్డి వినోద్ రెడ్డితో పాటు అనేక మంది నేతలు కూడా వైసీపీకి ఏకదాటిగా రాజీనామా చేసి ఈ నెల 21వ తేదీన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. అయితే దీనికన్నిటికీ కారణాలు ఒకసారి కనుక చూస్తే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తొలి నుంచి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి పనిచేస్తున్నటువంటి సమయంలో ఆయనకు మంత్రి పదవి రావడంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీసుకున్నారు. దీంతో అప్పటి నుంచి కూడా జిల్లాలో పార్టీని ఏకదాటిపైన నిలబెట్టేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అయితే తాజాగా నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా ఆయన్ని ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒక్కసారిగా నెల్లూరు జిల్లాలో అంటే పార్లమెంటు సెగ్మెంట్లో నెల్లూరు సిటీ, కావలి, కందుకూరు, ఉదయగిరి ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్పు చేస్తేనే తన గెలుపుకు బాటలు వేసినట్లు అవుతుంది. ఇక్కడ అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రధాన డిమాండ్ని అయితే అధిష్టానం ఎదుట పెట్టారు. ప్రత్యేకించి నెల్లూరు సిటీలో అయితే పూర్తిగా కూడా అభ్యర్థిని మార్చాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు. ఆయన సత్యమైనటువంటి టీటీడీ సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కూడా నెల్లూరు సిటీ నుంచి కానీ కొవ్వూరు, కావలి నుంచి కానీ పోటీ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆయనకి తెలియకుండా నెల్లూరు సిటీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను నెల్లూరు సిటీ నుంచి తప్పించి నరసరావుపేటకు పంపించి నెల్లూరు సిటీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అనుచరుడు అటు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఖలీల్ అహ్మద్ని తెరపైకి తీసుకురావడంతో తనకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీరియస్ అయినట్లుగా తెలిసింది. ఈ విషయం పైన అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే అధిష్టానం కూడా ఆయన బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడికెక్కడ అందుబాటులో లేకుండా పక్కకు వచ్చేశారు.
చేశారు. అయితే ఇప్పటికీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఇటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ససేమిరా అన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు ఎంపీ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కూడా ఎమ్మెల్యే టికెట్కు ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. కొవ్వూరు కానీ, కావలి కానీ, అదేవిధంగా ఇతర నియోజకవర్గాలు ఏదైతే కందుకూరు కానీ, ఉదయగిరి కానీ ఇట్లాంటి ప్లేసెస్లో కూడా ఆలోచనలో ఉన్నట్లుగా ఒక స్పష్టమైతే వస్తుంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనుక రాజీనామా చేస్తే భిక్షాకే వైసీపీకి తగులుతుందని చెప్పుకోవచ్చు. పెద్దారెడ్డిగా పిలుచుకునేటటువంటి ఫ్యామిలీల్లో అనేక మంది ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో అయితే శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వైసీపీలో మాత్రం ఒక ధీలా పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీలోని కొంతమంది నేతలు వేమిరెడ్డిని కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారో దానికి ఆయన ససేమిరా అంటున్నట్లుగా స్పష్టమవుతోంది. ఆయన నివాసం వద్ద అయితే ఇప్పటికే కోలాహల వాతావరణం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వేమిరెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన శ్రేణులంతా వైసీపీకి రాజీనామా చేసి 1-2 రోజుల్లోనే టీడీపీ గూటికి చేరే అవకాశం ఉంది. నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణ గెలుపు కోసం ప్రత్యేకంగా ఎవరైతే గతంలో శత్రువులుగా పనిచేసినటువంటి వారే మిత్రులుగా మారే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. నెల్లూరు పార్లమెంటులోని 7 నియోజకవర్గాల్లో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభావం పూర్తిగా కూడా పడే అవకాశం ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఒక కొత్త ఉత్సాహం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ మురళి.